గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 24th ఫిబ్రవరి ఘనంగా ఎర్రంనాయుడు జయంతి. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కింజరపు ఎర్రంనాయుడు జయంతిని శ్రీకాకుళం జిల్లాలలో మంగళవారం తెదేపా కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కోట బొమ్మాలి మండలం నిమ్మాడలోని ఎర్రంనాయుడు ఘాటు వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. నెక్స్ట్ న్యూస్. పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో జనసేన తరపు న్యాయవాది వాదనలు. అధికార పార్టీకి చెందిన వారు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం, బెదిరించడం, హింసా ఘటనల నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది వేణుగోపాలరావు హైకోర్టులో మంగళవారం వాదనలు వినిపించారు. గతంలో లేని విధంగా అధికార పార్టీకి చెందిన వారు భారీ సంఖ్యలో ఏకగ్రీవం అయ్యారని వివరించారు. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు సృష్టించిన అడ్డంకులు, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి 2020 మార్చి 18న సమగ్ర నివేదిక పంపారని గుర్తు చేశారు. అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు ఎలా పెరిగాయో నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి అని కోరారు. నెక్స్ట్ న్యూస్. పొరపోరుకు సమాయత్తం కావాలి. ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది. ఆయన నుంచి రక్షణకు రాజకీయ చైతన్యం అవసరమంటూ పార్టీ శ్రేణులతో చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయ్యి ప్రజలను ఎలా శాసిస్తున్నారో చూస్తున్నాం. ఆయన నుంచి బయటపడాలి అంటే రాజకీయ చైతన్యం అవసరం. పేదలను ముంచుతూ ప్రజలను నాశనం చేస్తున్న తీరును వివరించాలి అని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును గౌరవించకుండా అటవికంగా వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేకే తెదేపా మద్దతుదారులపై దౌర్జన్యాలు, విధ్వంసాలకు దిగుతున్నారు అని ఆక్షేపించారు. నెక్స్ట్ న్యూస్. ప్రత్యర్థులు గెలిచిన చోట వాలంటీర్ల తొలగింపు. తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట గ్రామ వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమయ్యింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండో విడతలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 10 చోట్ల తెదేపా సానుభూతి పరులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దేనువకొండ పంచాయతీ పరిధిలో 7, మేదేపల్లిలో 3 వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీఓ రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీతో ఉత్తర్వులు ఉండగా వాటిని ఆయా వాలంటీర్లకు మంగళవారం అందజేశారు. మరికొన్ని పంచాయతీల పరిధిలో మరో 25 మంది వాలంటీర్లను తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా పనితీరు బాగా లేనందువల్లే వారిని తొలగించాల్సి వచ్చింది అన్నారు. ఆ మేరకు వారితో ముందుగానే చర్చించగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని ముందుకు వచ్చారు అన్నారు. గ్రామాలలో ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసేందుకు చురుకైన వాలంటీర్లు అవసరమన్నారు. అంతకు మించి వారి తొలగింపులో మరెలాంటి ఉద్దేశం లేదు అని తెలిపారు. నెక్స్ట్ న్యూస్. రాష్ట్రపతి చేతుల మీదుగా స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెతేర్ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రారంభించనున్నారు. క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కూడా కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ మొదలవుతుంది అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. గుజరాత్ పురపోరులో కమలం హవా చాటింది. గుజరాత్పై తన పట్టును భాజపా మరోసారి నిరూపించుకుంది. నగరపాలక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 576 సీట్లకు గాను ఏకంగా 483 స్థానాలలో విజయం దుందుబి మోగించింది. కాంగ్రెస్ కేవలం 55 స్థానాలకే పరిమితమయ్యింది అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటన. గల్లంతైన ఆ 136 మంది చనిపోయినట్లే అంటూ ప్రకటించింది. చమేలి జల ప్రళయంలో గల్లంతై ఆచూకీ తెలియకుండా పోయిన 136 మంది చనిపోయినట్లే భావిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 7న జరిగిన ఈ ఘోర విపత్తులో గల్లంతైన వారిలో ఇంతవరకు 68 మంది మృతదేహాలను కనుగొన్నారు. మిగతా వారంతా చనిపోయినట్లే భావిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులకు
అధికారులకు ఆదేశాలిచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ సింగ్ నేగి మంగళవారం తెలిపారు. సాధారణంగా ఏదైనా ఘటనలో ఎవరైనా అదృశ్యమై 7 ఏళ్ల వరకు ఆచూకీ దొరకకపోతేనే వారు మరణించినట్లు ధృవీకరిస్తారు. ఉత్తరాఖండ్లో తలెత్తిన అసాధారణ విపత్తులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని నేగి తెలిపారు. ఈ నెల 21న కేంద్రం జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం తాజాగా ప్రకటన విడుదల చేసినట్లు వివరించారు. నెక్స్ట్ న్యూస్. ఎర్రకోట ఘటనలో నిందితుడు దీప్ సిద్ధుకు 14 రోజుల కస్టడీ. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో నిందితుడైన దీప్ సిద్ధును 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న అతనిని 7 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలు వెలువడిన అనంతరం దీప్ సిద్ధును మళ్లీ జైలుకు తరలించారు అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. పాక్ ప్రధాని విమానానికి భారత్ అనుమతి ఇచ్చింది. అపకారికి కూడా ఉపకారం చేసేవారే గొప్పవారంటూ ఓ పద్యం ఉంది. తాజాగా దాన్ని స్వయంగా ఆచరించి చూపి విశాల హృదయాన్ని చాటుకుంది భారత్. మన ప్రధాని ప్రయాణిస్తున్న విమానం తమ గగనతలంలోకి ప్రవేశించకుండా దాయాది పాకిస్తాన్ అడ్డుకున్న సంగతి గుర్తున్నా ఆ దేశ ప్రధాని విమానం మన గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది భారత్. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం నుంచి శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. భారత గగనతలంలోకి ప్రవేశిస్తే ఆ దేశానికి వెళ్లడం సులభం. తదు అనుగుణంగా మన గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ను వెంటనే అనుమతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా వీవీఐపీల విమానాలు తమ గగనతలాలను ఉపయోగించుకునేందుకు అన్ని దేశాలు అనుమతిస్తాయి. 2019లో పాక్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించింది. పాక్ మీదుగా ప్రధాని మోదీ సౌదీ అరేబియా, అమెరికాలకు వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన విమానం మరో మార్గంలో వెళ్ళింది అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. మయన్మార్లో ఆగని నిరసనలు, సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత. మయన్మార్లో పాలనా పగ్గాలను సైన్యం చేజిక్కించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు మంగళవారం కూడా నిరసన కొనసాగించారు. యాంగూన్లో దుకాణాలు మూసివేసి అధిక సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలు చేపట్టారు. నగరంలోని కీలక స్లేడన్ కూడలి వద్ద దాదాపు 1000 మంది సమావేశమయ్యారు. మాండేలాలోనూ సమ్మె చేపట్టారు. ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. కాగా మయన్మార్లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట నుంచి ఉదయం 9 వరకు ఇంటర్నెట్ను నిలిపివేశారు. మరోవైపు సైనిక పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కూడా స్పందిస్తుంది. మయన్మార్లో హింసను ఆపాలని, నిర్బంధించిన వారిని విడుదల చేసి సూకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సైనిక ప్రభుత్వానికి అమెరికా, పలు పశ్చిమ దేశాలు సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భద్రతా దళాలు కాల్పులు జరపడాన్ని అమెరికా ఖండించింది. మయన్మార్ సైనిక ప్రభుత్వంపై ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్, కెనడాలు కూడా ఇలాంటి చర్యలే చేపట్టాయి. యూరోపియన్ యూనియన్ కూడా చర్యలకు ఉపక్రమించింది. మయన్మార్ ప్రజలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ పునరుద్ఘాటించారు. మన ఆధునిక ప్రపంచంలో ఇలాంటి సైనిక తిరుగుబాట్లకు స్థానం లేదని ఆయన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.